వాళ్ళు వెళ్ళలేదా? వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రెండవది మూడవ ప్రశ్న, ఇది మీరు రెండవ ప్రశ్న మీరు చంద్రబాబు నాయుడు అడగండి. తెలుగుదేశం ఎంపీలు ఈ మధ్య వెళ్ళారట కదా, వాళ్ళు దేని గురించి వెళ్ళారు? విశాఖ ఉక్కు గురించి వెళ్ళారా, మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి వెళ్ళారా అని అడగండి. ఇక మూడవది దుష్ప్రచారం అంటున్నారు కదా, ప్రైవేటీకరణ. కేంద్ర కేబినెట్ రెజల్యూషన్ ఉంది, ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలని. దాన్ని మార్చారా? ఉపసంహరించారా? మరి ఉపసంహరించకుండా ప్రైవేటీకరణ ఆగిందని మీరు ఎలా కంక్లూషన్కి వస్తారు? 11,440 కోట్లు ఇవ్వడమే ప్రైవేటీకరణ ఆగడమైతే 1144 కోట్లు దేనికి వాడారు? బ్యాంక్ పేమెంట్లకు వాడారు, వడ్డీ జిఎస్టీ డ్యూస్ చెల్లించడానికి వాడారు, విఆర్ఎఫ్ తీసుకోవడానికి వాడారు తప్ప అసలు విశాఖ ఉక్కు సమస్యకు పరిష్కారాన్ని ఈ 11,440 crores అడ్రస్ చేసిందా? ఇది మూడో ప్రశ్న. ఆ కేబినెట్ తీర్మానాన్ని మీరు వెనక్కి తీసుకోమని చెప్పండి. మీ మీద కేసులు మీకు భయమే లేదు కదా. పోయి ప్రైమ్ మినిస్టర్ని అడగండి, మీరు ఈ విశాఖ ఉక్కు పైన ప్రైవేటీకరిస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని ఉపసంహరిస్తుంటూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించము అని కేంద్ర కేబినెట్ తీర్మానం చేయమనండి. అడగమని తీర్మానం చేయమని పవన్ కళ్యాణ్ మీద కేసులు లేవు, పవన్ కళ్యాణ్ భయమే లేదు కదా, అడగచ్చు కదా. ఇంకేముంది దీనికి? ఇది థర్డ్. ఫోర్త్ పాయింట్, ఇటీవల 44 ఆపరేషన్, నాట్ 34, 44 ఆపరేషన్స్ ను ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్ లోపలతో సహా, మీకు ఇంక్లూడింగ్ క్యాప్టివ్ థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా మీరు ఈ మధ్య ప్రైవేట్ కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారా లేదా? ఇది నిజం కదా? ఒక విశాఖ స్టీల్ను ముక్కలుగా చేసి ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి జరుగుతున్న ప్రయత్నం కాదనా చెప్పండి. ఇది మరి ఎందుకు తీశారు? 44 ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ బ్లాస్ట్ ఫర్నెస్, క్రిటికల్ సేఫ్టీ ఆపరేషన్స్ లో లింక్ అయి ఉన్న వాటిని కూడా మీరు ప్రైవేట్ వారికి అప్పచెప్తూ టెండర్ నోటీసులు ఇచ్చారా లేదా? దీన్ని మరి ఆపించండి. పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. ఇది విశాఖ స్టీల్ ముక్కలు చేసి ఆపడము. మోడీజీ దీన్ని ఆపండి. మీ మీద కేసులు లేవు కదా, మీకేం భయం లేదు కదా, అడగండి మోడీని ఎందుకు ఆపడం లేదు. సో ఇది నాలుగవది. ఐదవది, మీకు విశాఖ స్టీల్ ప్లాంట్కు మొదటి నుంచి కూడా అడుగుతున్నది ఏంటి? అడుగుతున్నది క్యాప్టివ్ పవర్ ప్లాంట్, క్యాప్టివ్ మైన్స్ మీరు ప్రైవేట్ వారికి ఇస్తున్నారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు? ఇది ప్రశ్న. దాని వల్ల ఏమవుతుంది? అలా విశాఖ ఉక్కు ప్రొడక్షన్ కాస్ట్ లో 58% ఇలా రా మెటీరియల్కి పోతుంది, 58%. సో ఇది ప్రైవేట్ వారితో పోలిస్తే 6 times 10 times ఎక్కువ రా మెటీరియల్ పైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి ఈ క్యాప్టివ్ మైన్స్ కనుక కేటాయిస్తే మీరు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. మరి దీనికి ఎందుకు పవన్ కళ్యాణ్ అడగడం లేదు? పవన్ కళ్యాణ్ మోడీ దగ్గర కూర్చొని క్యాప్టివ్ మైన్ కేటాయించండి. మీ మీద కేసులు లేవు కదా, మీకు భయమే లేదు కదా మోడీని అడిగితే. జగన్ పక్క పెట్టండి, జగన్ ఏం చేయలేదు, ఆయన ఓడించారు, 11 సీట్లకు పరిమితం చేశారు. మీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా ప్రజలు. ఆయనతో మీకెందుకు పోలిక? ఆయనతో మీకు ఆదర్శం ఏమైనా కంపారిజన్ జగన్తో చేసుకొని ఆనందపడతారు ఎందుకు? నేను అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీలతో చేయండి. మీరే క్యాప్టివ్ మైన్స్ ఎలకేట్ చేయించండి. క్యాప్టివ్ మైన్స్ ఎలకేట్ చేయించడంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు విఫలమవుతున్నాడు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఇక ఆరోది, కాంట్రాక్ట్ 5,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను టర్మినేట్ చేశారు. గత కొన్నేళ్లలో 10,000 మంది పర్మనెంట్ ఉద్యోగులను తగ్గించారు. చెప్పండి, వర్క్ ఫోర్స్ తగ్గిస్తే స్టీల్ ప్లాంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుందా? వర్క్ ఫోర్స్, కాంపిటెంట్ వర్క్ ఫోర్స్ పోతే స్టీల్ ప్లాంట్ మూతపడదా? అంటే మీరు తెలివిగా స్టీల్ ప్లాంట్లో ఉన్న ఉద్యోగుల్ని ఇంటికి పంపించి స్టీల్ ప్లాంట్ పని చేయకుండా చేస్తున్న దానికి ఇది ఉదాహరణ కాదా? ఇది ఆరవది. ఏడవది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ అక్కడే విశాఖలో, అదే విశాఖ సమీప అనకాపల్లి ప్రాంతంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ను మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా అవుతుందా? ఈ స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నారు? క్యాప్టివ్ పోర్ట్ ఒకటి ఇస్తున్నారు, మీకు టాక్స్ హాలిడేస్ ఇస్తున్నారు, చీప్గా ల్యాండ్ ఇస్తున్నారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని లెక్కలు చెప్పమనండి అంటున్నారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇప్పించారు. మిట్టల్కి ఇస్తున్న రాయితీల టోటల్ విలువ ఎంత? దీనికి సవాల్ అడుగుతున్నాం మేము, తెలుగు బిడ్డగా అడుగుతున్నాం. ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణాలు అర్పించిన వారి త్యాగాల
ఆధారంగా సాక్షిగా అడుగుతున్నాం, వారి రక్త దర్పణం ఆధారంగా అడుగుతున్నాం. అయ్యా మీరు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ఎన్ని వేల కోట్ల రాయితీలు ఇవ్వమని అడుగుతున్నారు. కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడుతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ. మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదంతా, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేదంతా. మిట్టల్ స్టీల్ ప్లాంట్లో కల్పించబడే ఉద్యోగాలు ఎంత, విశాఖ స్టీల్ ప్లాంట్లో కల్పించబడే ఉద్యోగాలు ఎంత, దేశ సంపదకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ చర్చకు మీరు సిద్ధమా అని అడుగుతున్నారు. అయ్యా మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లు ఇచ్చామని చాలా గొప్పగా ఇస్తున్నారే, అంతకన్నా ఎక్కువ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారు కదా, రైతులు అడుగుతున్నారు కదా. ఇది ఎక్కడ న్యాయము? విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉండవలసిన పోర్టును మీరు, గంగావరం పోర్టును ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు కదా. అది విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ కదా, దాన్ని గంగవరం పోర్టుకు అప్పచెప్పారు కదా. మరి ఇప్పుడు మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా పోర్ట్ ఇస్తున్నారు కదా, క్యాప్టివ్ పోర్టు. ఇది ఎక్కడ న్యాయం? ప్రైవేట్ వారికి ఒక పెడతారు, పబ్లిక్ సెక్టర్లోకి ఒకట. 8వది, ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కు లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా చేస్తున్నారా లేదా? కోల్ సప్లై లేకుండా, కోక్ సప్లై లేకుండా, ఆఖరికి రైల్వే వ్యాగన్స్ లేకుండా